వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది అన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను జగన్ వెన్నుపోటు పొడుస్తున్నారని అన్నారు. టీడీపీలోకి వైసీపీ నేతలు క్యూ కట్టారని అన్నారు. పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. సంబంధించి దాదాపుగా సీట్ల మార్పిడి చేర్పిడి చేయడంతో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి క్యూ కడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, తాజాగా మరికొంతమంది పార్థసారథి కానీ అలాగే బాలసారి కానీ వరుసగా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే పొందుతున్నారు. చెప్పండి, వరుసగా క్యూ కడుతున్నారు టీడీపీ, అంటే ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? రాజకీయాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంగతి మనం చూస్తే పార్టీ నాయకుల్ని అడ్డగోలుగా వాడుకొని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నాయకుల్ని ఈరోజు సీట్లు ఇవ్వకుండా వాళ్ళ గొంతు కోసే పరిస్థితి తీసుకొచ్చాడు. సో నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీని తిట్టిన వైసీపీ నాయకులు ఈరోజు గోముఖ వ్యాఘ్రం ఈ జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ఆ పార్టీ నాయకులు కూడా తెలుసుకున్నారు. రాజకీయాల్లో వాడుకొని గొంతులు కోసే విధానాన్ని ఆ పార్టీ నాయకులు తెలుసుకొని ఈరోజు బయటకు వస్తూ ఉన్నారు. నేను చెప్పేది కూడా అదే, కదా మా అధినేత చంద్రబాబు గారు కూడా చెప్పేది అదే. ఆ వ్యక్తి నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా నయవంచనకి గురయ్యాం మనందరం కూడా. సో అందుకని మనం మరలా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం బతకాలి. నియంతలు, ఎలాంటి నియంతలు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటే వ్యవస్థలన్నీ చెడిపోతాయి. సో ఇప్పుడు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు గౌరవప్రదంగా ప్రతిష్టలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఆ ప్రతిష్టను దెబ్బతీశాడు. సో అందుకని మనం అందరం ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే పార్టీలకు అతీతంగా ఇతర వ్యక్తిని ఇంటికి పంపించాలని చెప్పారు. సో ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా తెలుసుకున్నారు ఈ వ్యక్తి గురించి. సో అందుకే వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది మంచి వ్యక్తులు ఉంటే మా అధినేత పార్టీలు తీసుకుంటారు, కొంతమంది ప్రత్యామ్నాయంగా వేరే పార్టీలు తీసుకుంటారు. ఏది ఏమైనా వైసీపీ మాత్రం ఖాళీ కావటం ఖాయం. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోరమైన ఓటమి ఉంటుంది. ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ ఉండదు. ఈ పార్టీ ఇంకో పార్టీలో విలీనం అయిపోద్ది. ఈ వ్యక్తి చేసిన తప్పులకి శాశ్వతంగా జైల్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారెక్లో, ఏ గదిలో పెట్టారో రాజమండ్రిలో, ఈ వ్యక్తిని అదే బ్యారెక్లో, అదే గదిలో మేము రాగానే పెడతాం. నిన్న కాపు రామచంద్రారెడ్డి, తాజాగా పల్నాడుకు సంబంధించి ఎంపీ కృష్ణారెడ్డి, వీరిద్దరూ కూడా మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఎవరైతే ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి ఉన్నారో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? నేను అనేది కూడా అదే. ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యదర్శి ఉన్నాడు. ముఖ్యమంత్రి కార్యదర్శి ఏం చూడాలైనా పరిపాలన చూడాలి. ఆయన మంత్రులను పిలిచి, ఆయన ఎమ్మెల్యేలను పిలిచి, ఆయన ఎంపీలను పిలిచి, ఆయన రాజకీయ కార్యదర్శిగా ఆయన్ని కలవాలి. దురదృష్టం కదా. నువ్వు సీట్ ఇవ్వట్లేదు, సీట్ ఇవ్వనప్పుడు పిలిచి ఏ కారణం వల్ల ఇవ్వలేకపోతున్నావో నువ్వు 5 ఏళ్ళు ఉపయోగించుకున్నావు చెప్పు ఆ వ్యక్తికి. అంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు వీళ్ళకి సీట్లు ఎక్కొట్టేది నువ్వు. సో అందుకనే నువ్వు మాట్లాడాలి పిలిచి, నీ కార్యదర్శులు కాదు. కార్యదర్శులు చూడాల్సిన రాజకీయ వ్యవహారాలు కాదు. సో అందుకని వాళ్ళంతా కూడా హర్ట్ అయిపోయారు. బాగా హర్ట్ అయిపోయి ఆ తాడేపల్లి కొంపకి దండం పెట్టి, మీకు మీ కొంపకు దండం అని పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కరుడుగట్టిన వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట అంటే కూడా ఏవి కూడా వాళ్ళని, అటువంటి వ్యక్తులే ఈరోజు ఆ విధంగా చేస్తారంటే ఈ వ్యక్తి పైశాచికత్వం, ఈ వ్యక్తి అరాచకత్వం, ఈ వ్యక్తి గొంతులు కోసే విధానం ఈరోజు అందరూ కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు కూడా తెలుసుకున్నారు. సో అది మునిగిపోయే పడవ వైసీపీ. ప్రధానంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నిజంగా ఆ సామాజిక వర్గాలకు ఆ పార్టీలో న్యాయం జరుగుతుందా? జరగట్లేదు కదా. నువ్వు గొంతులు కోసేదంతా వాళ్ళనే కదా. నేను మీ బిడ్డని అంటాడు. విశాఖపట్నంలో చూసుకున్నావు 500 కోట్లు పెట్టి ప్రకృతి నిలయమైన రుషికొండ బోడుగుండి చేసి ఇతను ఇల్లు కట్టాడు. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కదా. తాడేపల్లి ఇల్లు బెంగళూరులో 33 ఎకరాల్లో 164 బెడ్రూమ్లు. ఎవరైనా కట్టుకుంటారా 164 బెడ్రూమ్లు ఇంట్లో? లోటస్ పాండ్, ఇటుపులపాయ 3000 ఎకరాలు,
కడప, పులివెందుల, ఒక చెన్నై, ఇంకా విదేశాల్లోనైతే ఎంత ధనం ప్రైవేట్ బ్యాంకుల్లో మూలుగుతూ ఉందో ఈ వ్యక్తి అంతులేని ధనదాహానికి తెరలేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే వర్గాలు మొన్న ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగానే పనిచేసినా మరలా తిరిగి ఆ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఈరోజు వచ్చినాయి. తప్పకుండా వైసీపీకి శాశ్వత సమాధి కట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉంది. ఫైనల్గా జిల్లాకు సంబంధించి రాజకీయ పరిణామాలు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి మీ పార్టీలోకి వచ్చే నాయకులు ఎంతమంది ఉన్నారో ఏంటి? వైసీపీ నుంచి ఎవరు వస్తారు, ఎంతమంది వస్తారు అనేది ఇప్పుడు మేము చెప్పలేం. వాళ్ళు చేరాలనుకున్న వాళ్ళు మా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడుకుంటారు. దాంట్లో పార్టీకి ఉపయోగపడగలిగే వాళ్ళు కొంతమంది పార్టీ తీసుకోవచ్చు. అది ఎవరేంటి అనేది నా పరిధి కాదు, అది మా పార్టీ అధినాయకత్వం చూసుకుంటారు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కేవలం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చెప్పడమే తప్ప ఎక్కడ వారికి సామాజిక న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి ఘోరంగా వైఫల్యం చెందారు. అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులతో కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన పరిస్థితిలో సీఎం జగన్ ఉన్నారని చెప్పి ఏర్పాటు తీవ్ర స్థల విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓటర్ స్టూడియో.